నాకు ఈ రోజుకి మా ఊరు నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదండి. నేను ఒక్కడనే నిల్చున్నాను. ఇప్పుడు కూడా ఒక్కడనే స్ట్రాంగ్గా ఉన్నా, స్ట్రాంగ్గా ఉంటా, ఎప్పటికీ అలాగే ఉంటా. కానీ ఈ రోజుకి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదండి. సపోర్ట్ అయితే లేదు. ఇక మీదట నా అవసరం కూడా ఎవరికి ఉండదు, రానివ్వను, రాదు కూడా. నా బ్రతికేది నేను బ్రతుకుతా. నన్ను ఎవరు టచ్ చేయకండి, నేను ఎవరిని టచ్ చేయను. అంతవరకు దట్స్ ఇట్, అంతే. సో ఇది ఇక్కడ కాకపోతే నేను వేరే దగ్గర వెళ్ళేసైనా సరే నేను పెట్టాలనుకున్నవాడు ఎలా అయినా పెడతాడు, ఎక్కడైనా పెడతాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏదో మీరు కూల్ చేశారని చెప్పేసి నేను తగ్గిపోను కదా, అలాంటి వాడినైతే కాదు కదా నేను. ఈ రోజుకి నేను ఒక యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఏ రోజు కూడా బాధపడలేదు. ఎందుకంటే నేను మా విలేజ్ త్రూ నెక్స్ట్ చుట్టుపక్కల కూడా నాకు తోచిన మంచి అయితే చేశాను, కానీ చెడు అయితే చేయలేదండి ఎవరికి. కానీ ఈ రోజుకి నాకు నా మీద ఎంత కక్షపూర్వకంగా చేశారంటే నాకు బాధగా లేదు. ఎందుకంటే ఈరోజు మనం బాధపడ్డామంటే ఒకరు మన మీద ఇలా చేశారని చెప్పేసి ఈరోజు కూడా మనం బాధపడితే ఫ్యూచర్లో ఆ బాధ అనేది అలా ఉండిపోద్ది. సో అవతల వాడి మీద మనం దెబ్బ కొట్టాలంటే సక్సెస్తో దెబ్బ కొట్టాలి. ఒకప్పుడు నేను చిన్న యూట్యూబర్గా ఒక 1000 మంది సబ్స్క్రైబ్ ఉండేటప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే నాకు కొంతమంది ఎంతమంది కించపరిచారు. ఆ కించపరిచిన వారే ఈరోజు నా దగ్గరికి వచ్చి అరే పలానోడు మా ఫ్రెండ్ అని చెప్తుంటే నమ్మట్లేదురా అని చెప్పేసి ఆ స్థాయి వరకు వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఇది ఆగిపోదు. ఈ షెడ్ అనేది ఎక్కడ ఏంటనేది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను మీకు. ఈసారి నేను ప్లాన్ చేసింది నార్మల్గా ఉండదు, పకడ్బందీగా ప్లాన్ చేస్తా. అప్పుడు ఎవడొచ్చినా సరే ఏం పేకలేడు. ఎప్పుడు కూడా ఇలానే ఉంటా. నన్ను ఎంత తొక్కాలనుకున్నాడికి చెప్తున్నా అంత పైకి వెళ్తా. బాల్ అనేది ఒకసారి కింద కొడితే అది ఎంత పైకి వెళ్తుందో నేను అలా లేచి చూపిస్తా. ఇది నాకు ఒక కష్టం వచ్చింది. నేను ఒక 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేసా దీనిపైన. కానీ ఈ రోజుకి కూడా నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. అలా నేను బాధపడట్లేదు. వాళ్ళు ఏ బీజీలో ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ రోజుకి నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. నేనే నిల్చుంటా, ఒక్కడనే ఉంటా. నాకు ఇప్పుడు ఒకటి ఏంటి అర్థమైందంటే ఈ రోజుల్లో మంచి పనికి రాదు, చెడుగా మూర్ఖంగా దౌర్జన్యంగా ఉంటేనే బెస్ట్. అది ఇప్పటికి నేను తెలుసుకున్నా. ఇన్ని రోజులు మనం మంచి చేస్తే మంచి జరుగుద్ది అనుకున్నాను, కానీ నాకు ఆ మంచి అనేది జరగట్లేదు. బ్రదరు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుందో లేదో నీకు తెలీదు. కానీ అదే డబ్బుని ఈరోజు సంపాదించకపోయినా రేపు సంపాదించుకోగలమనే ఒక నమ్మకం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అది ఒక టాలెంట్. ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ పై ముడిపడి ఉంటుంది. సో ఆ టాలెంట్ కనుక బయటపడితే కనుక ప్రతి వాడు సక్సెస్ అవుతాడు. అది కానీ నాకు ఈ రోజుకి ఇలా చేశాడని చెప్పేసి నేను ఇప్పుడు కూడా బాధపడను, బాధ పెట్టను ఎవరికి. ఓకే, ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్స్. ఇదంతా కూడా నేను డిపార్ట్మెంట్ని కించపరిచి మాట్లాడట్లేదు సార్. నేను డిపార్ట్మెంట్ని ఎప్పుడు కూడా నేను తప్పు మాట్లాడలేదు. మా ఊర్లో నేనంటే పడని వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నా.